పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ తహసీలుదారుగాదు వర్తకుడు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తహసీలుదారుగాదు వర్తకుడు. వెంకట సుబ్బయ్య అడకువగల యువకుడు. తల్లిదండ్రుల మాటకెదురాడడు. బిఏ పరీక్షకు చదువుచుండగా సుందరమ్మ కాపురమునకు వచ్చెను. తల్లి పోరు వలన ఆతడు సుందరమ్మను చెన్నపట్టణము తీసుకుని వెళ్ళి 4 మాసములు ఉంచుకొని పంపివేసెను. యుక్త సమయమున ఆతడు పరీక్షలో నెగ్గి ఇంటికి వచ్చెను. కాలేజీలో మేస్టరీ చేస్తే లాభం ఉంది. బదలాయింపుల భయం ఉండదు. పూచీ లేదు, కష్టం లేదు. నెలకి 100 రూపాయలకు తక్కువ ఉండదు అని తండ్రి చెప్పెను. మేస్త్రీటు అయితే దర్జా సాగుతుంది. కాలిమీద కాలు వేసికొని కడుపులో చల్ల కదలకుండా కూచోవచ్చు. డబ్బుకి డబ్బు, గొప్పకి గొప్ప కూడాను అని తల్లి చెప్పెను. తహసీల్దారు అయితే మంచిది. తాలూకా అంతా సవ్వారీమీద తిరగవచ్చు. కరణాలు, మునసబులు, నౌకర్లు అంతా చేతిలో ఉంటారు. పైగా కూడా సంపాదించవచ్చు అని సుందరమ్మ చెప్పెను. భక్తిపోషితమగు ప్రేమ అది, రాగరంజితమగు ప్రణయమిది. వెంకట సుబ్బయ్య యోచించెను, చర్చించెను. నీ ఉద్దేశమే మంచిది. కలెక్టరు కచేరీలో ఖాళీ లేదు. సమయం వచ్చినప్పుడు అందులో ప్రవేశిస్తాను అని ఆతడు సుందరమ్మను, తల్లిని గూడ Sample complete. Ready to continue?